హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ క్రిప్టో మైనింగ్ ఛానల్. మనం ఈ వీడియోలో వెనమ్ టెస్ట్ నెట్కి సంబంధించిన మరొక 3 ఎన్ఎఫ్టీస్ని ఏ విధంగా మింట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వెనమ్ స్టేక్కి సంబంధించిన ఎన్ఎఫ్టీని ఎటువంటి టాస్క్ మనం పర్ఫామ్ చేసి మింట్ చేసుకోవాలో చూద్దాం. కంప్లీట్ టాస్క్ పైన మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు నెక్స్ట్ ఇటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం స్టేక్ వెనమ్ అనే టాస్క్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. దానికి మనం స్టేక్ వెనమ్ పక్కలో రైట్ సైడ్ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు స్టేక్ వెనమ్ సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం వాలెట్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనెక్ట్ వాలెట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు సెలెక్ట్ అకౌంట్ అని వస్తుంది. సెలెక్ట్ చేసుకుని అలో ఇవ్వండి. మన వెనమ్ వాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది. మనం స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నట్టు ఆ వెనమ్ టోకన్స్ని మనం స్టేక్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు 2 వెనమ్ టోకన్స్ని స్టేక్ చేయాలనుకుంటున్నాను. అమౌంట్ అక్కడ ఎంటర్ చేసి స్టేక్ అని ఇవ్వండి. మనకు ట్రాన్సాక్షన్ మెసేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ట్రాన్సాక్షన్ సెంట్ అని ఉంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్లో కనిపిస్తున్నట్టు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ మనకు వచ్చేసింది. బ్రౌజర్లో మనం బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ టాస్క్ పర్ఫామ్ చేసాం కదా, దానికి సంబంధించిన ఎన్ఎఫ్టీని మనం మింట్ చేసుకోవాలి. మింటింగ్ పైన క్లిక్ చేయగానే మనకు ట్రాన్సాక్షన్ మెసేజ్ వస్తుంది. సెండ్ పైన క్లిక్ చేసుకొని పాస్వర్డ్ ఇవ్వండి. మనకు ఈ ఎన్ఎఫ్టీ అనేది మింట్ అయిపోతుంది. ఇప్పుడు మనం సెకండ్ ఎన్ఎఫ్టీని ఏ విధంగా మింట్ చేసుకోవాలో చూద్దాం. సెకండ్ ఎన్ఎఫ్టీ నేమ్ ఓయాసిస్ గ్యాలరీకి సంబంధించింది. కంప్లీట్ టాస్క్ పైన క్లిక్ చేయండి. అలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఫస్ట్ టాస్క్ ఏమంటే బై ఎన్ ఎన్ఎఫ్టీ. పక్కలో రైట్ సైడ్ యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓయాసిస్ గ్యాలరీకి సంబంధించింది. మనం ఫస్ట్ కనెక్ట్ వాలెట్ పైన క్లిక్ చేసి మన వెనమ్ వాలెట్ని కనెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఇవ్వండి, అలో ఇవ్వండి. మనం స్క్రీన్లో చూసుకోవచ్చు మన పబ్లిక్ అడ్రస్ కింద టెస్ట్నెట్ టోకన్స్ వెనమ్ ఎన్నుందో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎన్ఎఫ్టీని బై చేయాల్సి ఉంటుంది. నేను స్క్రీన్లో కనిపిస్తున్న ఆ ఎన్ఎఫ్టీని బై చేద్దాం అనుకుంటున్నాను. బై నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. పర్చేజింగ్ ఎన్ఎఫ్టీ అని వస్తుంది. ట్రాన్సాక్షన్ మెసేజ్ అడుగుతుంది. సెండ్ చేసి మనం పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాసేపు వెయిట్ చేయండి సక్సెస్ అయ్యేంత వరకు ఆ ట్రాన్సాక్షన్. మనం స్క్రీన్లో చూసినట్టు ఎన్ఎఫ్టీ పర్చేజ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది కదా, ఆ విధంగా వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో బై ఎన్ఎఫ్టీ అనే టాస్క్ని మనం సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేసాం. బ్రౌజర్లో బ్యాక్ వెళ్ళి చెక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు టాస్క్ కంప్లీటెడ్ అని వస్తుంది. నెక్స్ట్ మనం బై చేసిన ఎన్ఎఫ్టీని సేల్ చేసుకోవాలి.
అది ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నట్టు ఆ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇటువంటి పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మనం బై చేసిన ఎన్ఎఫ్టీ అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని మనం సేల్కి పెట్టాలి. పుట్ ఆన్ సేల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. మీరు ఎన్ని వెనమ్ టోకన్స్కి సేల్ చేస్తారో అక్కడ ఆ బాక్స్లో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక 2 వెనమ్కి సేల్ చేయాలి అనుకుంటున్నాను. జస్ట్ నేను 2 టైప్ చేసి పుట్ ఆన్ సేల్ అని ఇస్తాను. ట్రాన్సాక్షన్ మెసేజ్ అడుగుతుంది, సెండ్ చేసి పాస్వర్డ్ ఇచ్చుకోండి. మనకు ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. మనం స్క్రీన్లో కనిపిస్తున్నట్టు ప్రాసెసింగ్ అని వస్తుంది, వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనం టెస్ట్నెట్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి సర్వర్స్ ఎప్పుడు బిజీగా ఉంటుంది, కాసేపు అలా వెయిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సేల్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మనం దీనికి సంబంధించిన 2 టాస్క్ కంప్లీట్ చేసేసాం. బ్రౌజర్ పక్కలో బ్యాక్ వెళ్ళి ఈ ఎన్ఎఫ్టీని మనం మింట్ చేసుకోవాల్సి ఉంటుంది. మింట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్ మెసేజ్ వస్తుంది, సెండ్ ఇచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ప్రతి ఒక్క ఎన్ఎఫ్టీ మింట్ చేసేటప్పుడు ఇదే ప్రొసీజర్. మింటింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తున్నట్టు మనకు మింట్ అయిపోయింది. మనం ఇప్పుడు థర్డ్ ఎన్ఎఫ్టీని ఏ విధంగా టాస్క్ పర్ఫామ్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు చూద్దాం. వెనమ్ ప్యాడ్కి సంబంధించిన ఎన్ఎఫ్టీ కంప్లీట్ టాస్క్ పైన క్లిక్ చేయండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అప్పుడప్పుడు సర్వర్ బిజీ వల్ల మనకు స్లో అవుతూ ఉంటుంది, సో ఓపిక్గా చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఫస్ట్ టాస్క్ ఏమంటే ఫాలో వెనమ్ ప్యాడ్. ఆ స్క్రీన్లో కనిపిస్తున్నట్టు మనకు రైట్ సైడ్లో ఆ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకు ట్విట్టర్ అకౌంట్కి రీడైరెక్ట్ అవుతుంది. వెనమ్ ప్యాడ్ సంబంధించిన పేజీని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ట్విట్టర్లో. ఫాలో చేసుకున్న తర్వాత సెర్చ్ బార్ పక్కలో బ్యాక్ బటన్ ఉంది కదా, ప్రెస్ చేసుకొని బ్యాక్ వెళ్ళాలి. ఈ టాస్క్ కంప్లీట్ చేసాం. చెక్ అనే ఆప్షన్ పైన ఇస్తే మనకు టాస్క్ కంప్లీటెడ్ అని వస్తుంది. సెకండ్ టాస్క్ ఏమంటే ట్వీట్ అబౌట్ వెనమ్ ప్యాడ్. స్క్రీన్లో కనిపిస్తున్నట్టు మనం ఆ సింబల్ పైన క్లిక్ చేస్తే
ఇదిను ట్విట్టర్కి రీడైరెక్ట్ అవుతుంది. మనమేం టైప్ చేయాల్సిన పని ఉండదు. ఆటోమేటిక్గా ఒక మెసేజ్ అనేది వస్తుంది. మనం ఆ మెసేజ్ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది అంతే. పోస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మన ట్విట్టర్ పేజ్లో ఆ పోస్ట్ అనేది పోస్ట్ అయిపోతుంది. ఈ టాస్క్ కంప్లీట్ చేసాం. బ్యాక్ రండి. చెక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఈ 2 టాస్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎన్ఎఫ్టీని మింట్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ మెసేజ్ వస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటే మనకి ఎన్ఎఫ్టీ అనేది మింట్ అయిపోతుంది. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసుకోండి. మీరు చేసుకునే ఆ సబ్స్క్రైబ్ మాకు ఒక మోటివ్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్, జెన్యున్గా ఉండే కంటెంట్స్ రీసెర్చ్ చేసి చేయడానికి ఒక ఎంకరేజ్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like and subscribe. As always, Jai Hind.